అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమండి, ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇంకొక గొప్ప నిర్ణయం ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చిందండి. సామ్యవాద లౌకిక పదాలపై అభ్యంతరాలు అర్ధరహితం. చాలా రోజుల నుంచి వచ్చే వాదన ఇది లౌకిక రాజ్యం కాదు. లౌకిక అనే పదం మధ్యలో అమెండ్మెంట్ చేశారు తప్ప భారతదేశం అనేది లౌకిక రాజ్యం కాదు, ఇది మత రాజ్యం అని కొద్దిమంది రాజకీయ నాయకులు వాదించడం, వారి అనుచరులు వాదించడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఈ మాట నేను మాట్లాడితే నన్ను కూడా మత ఛాందసవాదిగా క్రియేట్ చేస్తారు. కానీ ఇది నేనన్నది కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు అన్నది. అయితే కొద్దిమంది అయినా ఈ లౌకిక అనే పదం ఉండకూడదు, రాజ్యాంగంలో తీసేయాలి అనేవారు. అయితే ఏంటయ్యా కారణం ఏంటి, ఎందుకు తీసేయమంటున్నారు వీళ్ళని అడిగితే చాలామంది, అంటే నేను చూసిన దగ్గర విషయం ఏంటంటే ఇది ఒక మతానికి సంబంధించిన రాజ్యం అంటాడు ఎవరో ఒక ఆయన. అంటే నాలంటుడు ఎవడేమండి, ఇది మతరాజ్యం కాదు, లౌకిక రాజ్యం, అన్ని మతాలకి సమానమైన స్థానం ఉంటుంది. ఏ మతాన్ని ఎక్కువ కానీ ఏ మతాన్ని తక్కువ కానీ చూసే పరిస్థితి కాదు. భారత రాజ్యాంగంలోనే లౌకిక సెక్యులర్ అనే పదం ఉంది కదా అని నాలంటుడు అడిగాడు అనుకో, వాళ్ళకి నచ్చేది కాదు. అని అమ్మ ఇలాంటి వాళ్ళు అందరూ ఇలాంటి సమాధానం చెప్తున్నారు మనకి. ఈ సమాధానం చెప్పడానికి కారణం రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉండటమే. సో దాన్ని తీయించేద్దాం ఎలాగైనా అని కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారండి. అయితే సుప్రీంకోర్టు వారు ఈరోజు సమానత్వ భావన రాజ్యాంగంలో అంతర్లీనం. ఇప్పుడు లౌకిక అనే పదం ఉండటం వల్లే భారతదేశంలో అన్ని మతాలకి సమాన హక్కులు రాలేదండి. లౌకిక అనే పదం కాంగ్రెస్ పార్టీ అమెండ్ చేసింది కరెక్టే. కానీ లౌకిక అనే పదం కన్నా ముందే రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కుల్లోనే మత స్వేచ్ఛ ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైనా ఏ మతాన్నన్నా అనుసరించవచ్చు, ఆచరించవచ్చు, అవలంబించవచ్చు. ఎప్పుడైతే ఆ పదం రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా వచ్చేసిందో ఇక అప్పుడే సెక్యులర్ కంట్రీ కదా ఇది. ఇక్కడ సెక్యులర్ అని పెట్టినా పెట్టకపోయినా భారతదేశం సెక్యులర్ కంట్రీయే. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టారు. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చపోవచ్చు. ఎందుకంటే కొంతమంది మతాలను ఉపయోగించుకుని రాజకీయాలు చేసేవాళ్ళు, మతాలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించేవాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లోనూ ఉన్నారు. వీళ్ళకి మా మతం ఎక్కువ ఉంటే మాకు ఎక్కువ ఓట్లు పడతాయని కొందరు, మా మతంలోకి ఎక్కువ మంది జనం వస్తే మాకు ఎక్కువ ఆదాయం వస్తుందని మరికొందరు, ఇలా జనాలందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ కూర్చుంటారు. అలాంటి వాళ్ళు పెట్టే గొడవలు అయ్యి. నిజానికి హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ రాజ్యాంగంలో సెక్యులర్ అని ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ బాగానే బతుకుతారు. ఎక్కడొస్తుందిరా ప్రాబ్లం అంటే ఈ ఓట్ల కోసం, నోట్ల కోసం. భారత రాజ్యాంగాన్ని 1976లో చేసిన సవరణ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ప్రవేశను సవరించే అధికారం ఉందంటూ అధికరణం 368ని ప్రస్తావించింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక సామ్యవాద సమగ్రత పదాలను చేర్చింది. వీటిలో లౌకిక సామ్యవాద పదాలపై అభ్యంతరం తెలుపుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్, బలరాం సింగ్ విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. అసలు ఏంటయ్యా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? లౌకిక సామ్యవాదాన్ని ఉంటే దానివల్ల సుబ్రహ్మణ్య స్వామికో లేకపోతే అశ్విని ఉపాధ్యాయుకో బలరాం సింగ్కో ఏంటి వచ్చింది, నష్టం ఏంటి? అవి ఎందుకు తీయించేయాలి? ఇక్కడ అన్ని మతాలు సమానం కాదని ఎందుకు చెప్పాలి? ఒకవేళ పదాలు తీయించేసిన రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛను అయితే తీయలేరు కదా. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 22న రిజర్వ్లో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. ఈ రిట్ పిటిషన్లపై విద్యాపరమైన సమాలోచనలు కానీ న్యాయ విచారణ కానీ అవసరం లేదు. పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ ప్రవేశకు కూడా వర్తిస్తుంది. పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఎలాగైతే ఉందో రాజ్యాంగ ప్రవేశిక అంటే మొదటి పేజీలో ఉన్నదాన్ని కూడా సవరించే హక్కు పార్లమెంటుకు ఉంది. ఆ హక్కు ప్రకారం అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసింది, ఆ పార్లమెంట్ చేసింది. దాంట్లో ఏంటయ్యా ప్రాబ్లం అని అడిగేదాడు సుప్రీంకోర్టు. సవరణలకు సంబంధించి రాజ్యాంగంలో అస్పష్టత ఏమీ లేదు అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగం సజీవంగా చలనశీలతను కలిగి ఉండాలని ఆకాంక్షించారని తెలిపింది. సవరణపై 4.5 దశాబ్దాల తర్వాత అభ్యంతరం తెలపడాన్ని తీర్పు రాసిన సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. కరెక్ట్, 40 సంవత్సరాల క్రితం సవరించారట. 40 సంవత్సరాల క్రితం లౌకిక సామ్యవాదాన్ని పెట్టారు. సోషలిస్ట్ అంటే వీళ్ళు కొంతమంది ఏమనుకుంటారు అంటే సోషలిస్ట్ అనగానే ఎర్రజెండా, వీళ్ళు కమ్యూనిస్టులు అంటే ఇది కమ్యూనిస్ట్ దేశం అని జనం అనేసుకుంటారేమో అని కొందరు భయపడతారు కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు. అలాగే లౌకిక అనగానే ఇది మతరాజ్యంగా మనం క్రియేట్ చేయడానికి అవదేమో, మతరాజ్యం అని చెప్పి జనాలందరినీ మతాల వారీగా విడగొట్టడానికి కుదరదేమో అని ఈ ఎవరైతే వేశారో బలరాం సింగ్, ఉపాధ్యాయ్ ఎవరో ఉన్నారు కదండి, వీళ్ళకి లాంటి వాళ్ళకి భయం.
ఇవి ఖాళీ ఉండొచ్చు కదండి, జనం అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు. మన రాజ్యాంగంలోనే సమానత్వ భావన అంతర్లీనంగా ఉందని 7 పేజీల తీర్పులో జస్టిస్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే సవరణలను న్యాయస్థానంలో సవాల్ చేయవచ్చని తెలిపారు. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. సంక్షేమ రాజ్య స్థాపనకు రాజ్యాంగం కట్టుబడి ఉంది. ఇక లౌకిక అనే పదం కూడా అంతే. ప్రభుత్వానికి సొంత మతం అంటూ లేదు. అన్ని మతాల వారు సమానమే. పౌర హక్కులు అందరికీ వర్తిస్తాయి. ప్రభుత్వానికి ఉన్న లౌకిక స్వభావం మత విశ్వాసాల ఆచరణను అడ్డుకోబోదు. అంటే గవర్నమెంట్ లౌకికం, ఇక్కడ అన్ని మతాలు సమానమే, గవర్నమెంట్ కంటూ ప్రత్యేకమైన మతం లేదు. మెయిన్ ప్రాబ్లం అదండి, చాలామందికి నచ్చంది. ఇప్పుడు మతాల్లో అన్ని మతాల్లోనూ దొంగలు ఉన్నారు, డౌట్ లేదు. అలాగని ఏదో ఒక మతాన్నే విమర్శించే పరిస్థితి ఎప్పుడో దాటేసాం మేము. కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుందండి, కొద్దిమందిని చూస్తూ ఉంటే. అన్ని మతాల వారు సమానమే, పౌర హక్కులు అందరికీ వర్తిస్తాయి. ప్రభుత్వానికి ఉన్న లౌకిక స్వభావం మత విశ్వాల ఆచరణ అడ్డుకోదు. అంటే నువ్వు హిందువుగా ఉంటావా, హ్యాపీగా ఆచరించుకో. నువ్వు క్రిస్టియన్గా ఉంటావా, హ్యాపీగా ప్రార్థన చేసుకో. నువ్వు ముస్లింగా ఉంటావా, హ్యాపీగా నమాజ్ చేసుకో. లేకపోతే నువ్వు సిక్కు, బుద్ధిజం, ఏ మతాలనన్నా సరే నువ్వు హ్యాపీగా చేసుకో, నీకు ఎవ్వడో అడ్డు చెప్పడు ఇక్కడ. అది లౌకికం అంటే. అంతే తప్ప ఒక మతం మీద రిస్ట్రిక్షన్ పెట్టాలి, ఒక మతానికి ఎక్కువ అధికారాలు కల్పించాలి అంటే తప్పు. కానీ అన్ని మతాలు ఇక్కడ సమానం. మతాలదే ఉందండి, అందరు ప్రజలు భారతీయులు, అందరికీ ఆధార్ కార్డు ఇచ్చారు. ఇక్కడ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు భారతీయుడే, ఓటు హక్కున్న ప్రతి ఒక్కడు భారతీయుడే. అప్పుడు అడిగి ప్రతి ఒక్కడికి సమానమైన హక్కులే కదా ఉండాలి. మతాన్ని బట్టి మార్చేస్తారా? మతాన్ని బట్టి మైనారిటీ మెజారిటీ అని డిసైడ్ చేస్తారు. మతం అనేది మార్చుకుంటే మారిపోద్ది. ఒకవేళ మైనారిటీ మెజారిటీ అని డిసైడ్ చేయాలంటే మనం పుట్టుక దగ్గర నుంచి చావు దాకా మారిన కులాన్ని బట్టి డిసైడ్ చేయాలి. కులాన్ని బట్టి డిసైడ్ చేస్తే ఎవరు మైనారిటీ ఎవరు మెజారిటీ అనేది కూడా తెలుస్తుంది. అక్కడ చేయరు, ఎందుకంటే కొంతమంది పెద్దలకి అది నచ్చదు.